ఇప్పుడు సపోజ్ ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి నీకు ప్రపోజ్ చేసి నువ్వు 6 ప్యాక్ చెయ్యి తేజ, నాకు ప్రియాంక ఆఫర్ ఇచ్చింది. ఏ ప్రియాంక? నన్ను ప్రియాంక జైన్ ఏమంది? శివ ముందే చెప్తా, అబ్బా ఏంది అమ్మ 6 ప్యాక్ చేయగా అది తెగ పెట్టలు పెట్టావంటే ఆయన ముందే, తేజ నువ్వు 6 ప్యాక్ చెయ్యి, నీకు ఎందుకు మా నాన్న వదిలేస్తాను. ఇప్పటికీ నాకు ఓపెన్ ఆఫర్, అది ఇప్పటికీ ఉంది ప్రియాంకతో. ప్రియాంక తేజ 6 ప్యాక్ చేస్తే నువ్వు శివుని వదిలేస్తావా? ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఇక్కడ కూర్చొని. నిజమే ధైర్యంగా. ఇప్పుడు ఏం ప్రియాంక చెప్పలేదు నువ్వు, అదిగో కారణం ఫోన్ కూడా చేశాడు, నాకు ఇబ్బంది ఏమిలే. ప్రియాంకకు ఒకసారి నేను ఎందుకు ఫోన్ చేస్తా, ఒకసారి ఫోన్ చేసి ప్రియాంకకి, ప్రియాంక నేను జిమ్లో ఉన్నాను నీకోసమే తగ్గుతున్నాను అని చెప్పేసి ఫోన్ చేయి. జిమ్లో ఉన్నాను నీకోసం. హాయ్ ప్రియాంక. ఎక్కడున్నాను? నేనా జిమ్కి స్టార్ట్ అవుతున్నా. జిమ్ కా? ఏ ఊర్లో? ఏ ఊర్లో ఏంటి, నేను కలకంటున్నానా? నువ్వు ఇచ్చిన మాట గుర్తుంది కదా, 6 ప్యాక్ చేస్తే 6 ప్యాక్ చేస్తే అవును నిన్ను పెళ్లి చేసుకుంటా. ఏంటి మొత్తం లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉండాలా మరి నేను? శివుని పర్మిషన్ అడుగు తొందరగా. ఎన్ని మంత్స్ శివుని ఏంటి పర్మిషన్ అడిగేది? అవసరం లేదు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటాడు. హాయ్ ప్రియాంక గారు. హాయ్ అండి, చెప్పండి ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరేంటి నా బాయ్ ఫ్రెండ్ ని 6 ప్యాక్ చేస్తే మీరు పెళ్లి చేసుకుంటా అని చెప్పారట. నాకు ఫ్యామిలీ ప్యాక్ కావాలి, మీకోసం 6 ప్యాక్ అంటున్నాడు ఏంటి? అవునా? ఎవరు మాట్లాడుతున్నారు? నాకు వాయిస్ ఏమో తెలుసు. నీకు తెలిసిన వాయిసే, కమిట్ అయిపోయింది కెమెరా ముందు నా గర్ల్ ఫ్రెండ్ అని. ఓకే డన్.